నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే. సార్, దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ నలుగురున్న వెంకటేష్ గారు, అలాగే సురేష్ బాబు గారు, రానా, వీళ్ళు నలుగురు కూడా నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యారు. అంటే ఏంటి అసలు కేసు ఏంటి? దాదాపు 2022లో అనుకుంటా ఫైల్ అయిన కేసు అనుకుంటాను. సో దీని డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఏ కండిషన్ లో ఉంది సార్ కేసు? ఈరోజు దగ్గుపాటి ఫ్యామిలీ నలుగురు, అంటే సురేష్, వెంకటేష్, రానా, అభిరామ్ నలుగురు కూడా నాంపల్లిలో క్రిమినల్ కోర్టుకి అటెండ్ అయ్యారు. వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పెడతారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది నిజానికి పాత కేసు. 2024 జనవరిలో ఈ కేసు నమోదైంది. అయితే ఇది డిస్ప్యూట్ అనేది 2014 నుంచి డిస్ప్యూట్ ఉంది. 2024 జనవరిలో నందకుమార్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. దాన్ని పోలీసులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేసి IPC 448, 452, 458, 120B ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని A1గా దగ్గుపాటి సురేష్, A2గా దగ్గుపాటి వెంకటేష్, A3గా రానా, A4గా అభిరామ్. అభిరామ్ రానా ఇద్దరు కూడా సురేష్ కొడుకులు, అందరికి తెలుసు. సో ఈ కేసు ఏంటి అంటే, ఇక్కడ కేసు ఏంటనేది ఆబ్జెక్టివ్గా మనం వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయలేదు కాబట్టి 2 వెర్షన్లు చెప్తాను నేను. ఎందుకంటే దీంట్లో 2 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ ఏమో ఈ దగ్గుపాటి కుటుంబం, రెండో పార్టీ నందకుమార్. సో నందకుమార్ ఎవరంటే, అంతకుముందు ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు కొనడానికి ట్రై చేశారని గొడవలు వచ్చింది కదా, ఆ కేసులో కూడా నందకుమార్ పేరు అప్పుడు ప్రముఖంగా వినిపించింది. సో ఇతనికి కొంత ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లిటిగెంట్ అని కూడా అంటారు. సో ఇతను లేకపోతే దగ్గుపాటి ఫ్యామిలీని కోర్టు వరకు లాగగలిగాడంటే అతనికి కూడా చాలా వ్యవహారం ఉందని అర్థమవుతుంది. సో ఇది ఏంది అన్నప్పుడు ముందుగా నందకుమార్ వెర్షన్ చెప్తాం. నందకుమార్ వెర్షన్ ఏంటంటే, దగ్గుపాటి ఫ్యామిలీ దగ్గర నుంచి, ముఖ్యంగా వెంకటేష్ దగ్గర నుంచి 2220 గజాల భూమిని ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 1లో లీజుకు తీసుకున్నాను అని ఆయన చెప్తున్నాడు. లీజుకు తీసుకున్నాక లీజు అగ్రిమెంట్ ప్రకారం తాను అక్కడ దక్కన్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేసి నడుపుతుంటే 2022 ప్రాంతంలో వీళ్ళకి గొడవలు వచ్చాయి. వీళ్ళకి తెలియకుండా, అంటే ఈయనకి లీజుకి ఇచ్చారు, 2220 గజాలు లీజుకి ఇచ్చి ఈయనకి చెప్పకుండా ఒక 1000 గజాలు నందకుమార్కి చెప్పకుండా 1000 గజాలని రానా పేరుతో రిజిస్ట్రేషన్ చేసేసారు. సో రానా వచ్చి ఇప్పుడు ఆ 1000 గజాలు నాది, నాకు ఇచ్చేయమని చెప్తున్నాడు. అట్లా గొడవలు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఇతను తన లీజుకు తీసుకున్నాక ఒకటి దక్కన్ కిచెన్ పెట్టి, మామూలుగా ఎప్పుడైనా ఒక హోటల్ పెట్టినప్పుడు పక్కన ఇంక వేరే వాళ్ళకి ఇస్తారు కదా, అలాగా అతను ఇంకేదో వేరే వాళ్ళకి ఇచ్చాడు. పాన్ షాప్ కావచ్చు, లేకపోతే జిరాక్స్ కావచ్చు, ఏదో. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా చేస్తారు, స్పేస్ ని కవర్ చేసి కొంత ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఇది చేస్తుంది. అలా ఇతను ఇచ్చాను. వీళ్ళు వచ్చి 2022లో 60 మంది బౌన్సర్లు వచ్చి నా హోటల్ని కొలగొట్టారు అనేది అతని కంప్లైంట్. అప్పుడు హైకోర్టుకి అతను వెళ్ళాడు, నందకుమార్. వెళ్తే హైకోర్టు దీన్ని ఆపమనింది. కూల్చేది ఆపేసి యథాస్థితి స్టేటస్ కో అంటారు, స్టేటస్ కో అని ఇచ్చింది. ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ వెళ్ళి కూలగొట్టారు. సో ఇది కోర్టు ధిక్కరణ అని చెప్పి ఇతను, నాకు దీన్ని కూలగొట్టడం వల్ల 20 కోట్ల నష్టం వచ్చింది, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూలగొట్టారు అని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఇతను కేసు వేశాడు నందకుమార్. ఇది నందకుమార్ వెర్షన్. ఇట్లా దగ్గుపాటి వెర్షన్ ఏంటంటే, వీళ్ళు ఇచ్చింది వాస్తవమే లీజ్కి, కానీ దాంట్లో సబ్ లీజ్ ఇవ్వకూడదు అనేది క్లియర్గా ఉంది. ఇంకెవరికి లీజ్ ఇవ్వకూడదు, నువ్వు చేసుకోవాలి అని ఉంది. కానీ ఇతను అది వదిలేసి మళ్ళీ చాలా మందికి ఇచ్చేశాడు. మాకు చెప్పలేదు, ఇంటిమేట్ చేయలేదు, లీజ్ కండిషన్స్ ని ఇతను ఫాలో కాలేదు. ఫాలో కానప్పుడు, లీజ్ కండిషన్స్ ఫాలో కానప్పుడు అది ఖాళీ చేసే హక్కు మాకుంది. మేము GHMC వాళ్ళకి మామూలుగానే లీగల్గా పెట్టుకున్నాము. ఇలాగా అతను లీజ్ కండిషన్లు ఫాలో కాకుండా చేస్తున్నాడు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు అని. రెండోది, మా ఆస్తిలో మేము మా పిల్లలకి వాటా ఇచ్చుకుంటాము, అది మా ప్రాబ్లం. అతనికి లీజుకి ఇచ్చిన అతనికి మేము ఎందుకు చెప్పాలి? సో మా రానాకి 1000 గజాలు ఇచ్చిన మాట వాస్తవమే. సో రానాతో లీజు కూడా అతనిది అయిపోయింది. అయిపోయినా కూడా 1000 గజాలు రానాకి అప్పగించట్లేదు ఇతను, దాన్ని కూడా ఇతను వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాడు. అంటే క్లియర్గా లీజ్ కండిషన్స్ని బ్రేక్ చేశారు.
తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చడం, తర్వాత ఇతను దౌర్జన్యం మా మీద దౌర్జన్యం చేయడం ఇవి చేస్తున్నాడు నందకుమారు. ఇతను ఒక లిటిగెంట్, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేల దీంట్లో కూడా ఉన్నాడు. ఇతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇతను కావాలని వాంటెడ్లీ ప్లాన్ చేసుకుని ఇలా అంతా చేశాడు. అందుకని మేమేమి పర్సనల్గా బౌన్సర్లను పెట్టుకొని చేయలేదు. లీగల్గా మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని కూలగొట్టారు. సో ఇప్పుడు యాక్చువల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఒకవేళ హైకోర్టు ఆర్డర్ ఉంటే కూలగొట్టకూడదు, హైకోర్టు వద్దని చెప్పినప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో మన ఇక్కడ హైడ్రా మీద కూడా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు చెప్పినా వినట్లేదు, కొట్టేస్తున్నారు. హైకోర్టు అనేక సార్లు చెప్పింది వీకెండ్స్ లో కూలగొట్టకండి, హాలిడేస్ లో కూలగొట్టకండి, ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోవడానికి టైం ఉండదు. రెండోది వాళ్ళకి నోటీసులు ఏమీయకుండా అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి కోర్టు టైం స్టార్ట్ అవ్వకముందే కొట్టే నాకు ఇంకేముంటుంది ఆడ. సో అలా చేయొద్దని అనేక సార్లు చెప్పినప్పటికి కూడా పాటించట్లేదని రంగనాథ్కి అనేక సార్లు తీవ్ర హెచ్చరికలు చేసి అరెస్ట్ వారెంట్ ఇస్తాము, మా పవర్స్ చూపిస్తామని సీరియస్గా బెదిరించిన తర్వాత రంగనాథ్ వెళ్ళి అటెండ్ అయ్యాడు. అలాగే ఏంటంటే ఈ గవర్నమెంట్ సంస్థలు కోర్టుల్ని ధిక్కరించడం అనేది కామన్ అయిపోయింది చాలా చోట్ల. ఇంకా మనకి నార్త్లో అయితే దాన్ని ఏమంటారు బుల్డోజర్ సంస్కృతి అంటారు. వాళ్ళు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళ ఇంటిని కూల్చాడు, నేరం చేశాడో లేదో కూడా ప్రూవ్ కాదు, పోయి కూల్చేసేయడం. సో ఇది బుల్డోజర్ గవర్నమెంట్లు అక్కడ నార్త్లో రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇక్కడంతా కూడా ఫుల్గా జరుగుతున్నది. సుప్రీంకోర్టుకి కూడా చాలాసార్లు సీరియస్గానే చెప్పింది. అయినా కోర్టులను మళ్ళీ ఎవరు అమలు చేయాలి? గవర్నమెంట్ అమలు చేయాలి. మళ్ళీ పోలీసులు వీళ్ళే అమలు చేయరు, వీళ్ళు అమలు చేయరు. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది దేశంలో. ఇక్కడ కూడా వీళ్ళ డిస్ప్యూట్లో న్యాయం ఎవరు ఉందో అనేది మనకు తెలియదు. కానీ చెరుకు వెర్షన్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు ఏదేమైనా వీళ్ళైతే కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కోర్టుకు కూడా ఎందుకు వీళ్ళు వెళ్ళలేదు, మామూలుగా చాలా సార్లు కోర్టు వీళ్ళు అట. మామూలుగా ఏమవుతుందంటే ఇది మనకు చాలా సార్లు రిపీట్ అవుతుంది. చాలా కోర్టులు సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఉన్నప్పుడు సెలబ్రిటీలు వెళ్ళరు, వెళ్లకుండా లాయర్ల ద్వారా. ఎందుకంటే వీళ్ళకి ప్రసారి కోర్టుకి వెళ్ళాలంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకి సెక్యూరిటీ ఇంపార్టెంట్, బౌన్సర్లు పెట్టుకోవాలి, పనులు కోర్టుకు తిరగడం అది పెద్ద పని. మొన్న ఎవరో చెప్తున్నారు 7-8 గంటలు ట్రావెల్ చేసి కోర్టుకు పోతే 30 సెకండ్లలో వాయిదా అన్నారంట. సో అది పరిస్థితి. వాళ్ళదేముంది, ఇట్లా చూసి వాయిదా నెక్స్ట్ డేట్ అంటారు, కానీ వచ్చాడా అంటే వీళ్ళు 10 రోజులు ప్లాన్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి. వాళ్ళ బిజినెస్ లో ఇంకోటి వ్యాపారాలు ఉంటే దీని చుట్టూ ఆ రోజు అది ఉంది కాబట్టి అది ఇక్కడే ఉండాలి. వాళ్ళు ఇంక ఇప్పుడు పాపం వాళ్ళు రానా ఇంకొకరు షూటింగ్ ఏదో ఉంటుంది, విదేశాలకు వెళ్ళాలి, ఇంకేదో జరగదు, కానీ వెళ్ళలేరు దీనివల్ల. సో ఇలాగే వీళ్ళు చేస్తా ఉంటే కోర్టుకు కోపం వచ్చింది. మీరు ప్రతిసారి రావట్లేదు, ఈసారి రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తా ఉంటే ఈ రోజు వాళ్ళు వెళ్ళారు. ఇది పరిస్థితి. అంటే మనకున్న ఇక్కడ ఏంటంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అనేది మనకి చాలా పూరు. మామూలుగా సివిల్ గొడవలు క్రిమినల్ గొడవలుగా మారిపోతుంటాయి. ఈ లీజు గొడవలు అనేది మామూలు. ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి జరుపుకుంటున్నాం, కానీ జనరల్ గా చాలా ఎక్కువ. ముఖ్యంగా ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగినాక అసలు మొత్తం పెద్ద పెద్ద మాఫియాలే ల్యాండ్ చుట్టూ డాక్యుమెంట్స్ చేంజ్ చేసేస్తారు. వీక్ ఓనర్స్ లిస్టు వీళ్ళే ఇస్తారు, రెవెన్యూ అధికారులే. నేను నయం మీద వర్క్ చేసినప్పుడు నయం ఏం చేసేవాడు అంటే రెవెన్యూ అధికారులకి డబ్బులు ఇచ్చేవాడు. రెవెన్యూ అధికారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఓనర్స్ వీక్ గా ఉన్నారు, వీక్ అంటే వాళ్ళకి ఏం బలగం ఏముండదు, పురాతన కాలం నుంచి వస్తూ ఉంటది, వాళ్ళకి ఏమి సర్కిల్ ఏమి ఉండదు, ఆ లిస్ట్ అంతా ఇస్తారు. సో వీళ్ళ మనుషుల్ని వెళ్ళి వాళ్ళకి 1 కోటి రూపాయలు అనుకోండి ల్యాండ్, మేము 20 లక్షలు ఇస్తాం మాకు అమ్మే అంటారు. అదేంటి మేము అమ్మం మీకంటే, అమ్మకపోతే నీ 2 కొడుకులు ఉన్నారు, పలానా కొడుకు ఆ స్కూల్ ఇంకొక స్కూల్ ఒక్కడే ఉంటాడు, ఏ కొడుకు కావాలో మీరే డైరెక్ట్ బెదిరింపు. వీళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్తారు. పోలీసులు కూడా అదంతా కాదు సార్, మీరు అతనితో డీల్ చేసుకుని ఉంటారు. చచ్చినట్టు ఫైనల్ గా 1 కోటి రూపాయల విలువైన భూమిని 20 లక్షలకి అఫ్సియల్ గా, ఎక్కడా దీంట్లో మళ్ళీ బెదిరింపులు ఉన్నట్టుగా ఏమి కాదు, లీగల్ గా రాయించుకుంటారు బినామీ పేరుతో లీగల్ గా. ఇలాగా అతను దాదాపు 4,000 ఎకరాలకి డాక్యుమెంట్స్ దొరికాయి అరెస్ట్ అయినప్పుడు. అంటే ప్రైమ్ ల్యాండ్ అంతా ఒక్క నయం అనే ఒక్క వ్యక్తి చేసింది ఇది. ఇలాగా ఎంతమంది ఉన్నారు, దీని వెనక మళ్ళీ పోలీసులు ఉన్నారు. 14 మంది ఐపీఎస్ ఆఫీసర్లు 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలు వచ్చాయి. కొంతమంది 1 year పాటు జైళ్ళల్లో కూడా ఉన్నారు. అంటే ఇదంతా కూడా సిస్టమ్ కలిసి చేయడమే అనమాట.
సో ఇతను బయట కూడా చేసేవాడు. నెల్లూరులో పోయి చేస్తే నెల్లూరు ఎస్పీకి ఇక్కడ నుంచి పోలీసుల నుంచి అక్కడ ఎస్పీకి వెళ్ళేది. ఈ రోజు మీ ఏరియాలో ఏమన్నా జరిగితే మీరు పట్టించుకోవద్దు అని చెప్పండి, మీ వాటా మీకు వస్తుంది, సినిమా మీ వాటా మీకు వస్తుందని ఇలాగంతా చేశాడు. అలాగా ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ అనేవి పెద్దవి. ఇప్పుడు వీళ్ళు కూడా మరి వీళ్ళు ప్రాపర్ గా డీల్ చేయడంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే అవతల వాడిని కరెక్ట్ గా అంచనా వేయడంలో ప్రాబ్లం ఉందో తెలియదు. ఎందుకంటే నందకుమార్ కూడా ఇటువంటి వాటిలో ఆడితేన్నాడు కాబట్టి ఫిట్టింగ్ పెట్టారు. ఇప్పుడు ఏదేమైనా క్రిమినల్ కేసు అయితే వీళ్ళ మీద బట్ అగ్రిమెంట్ లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా సార్, పక్కాగా ఉన్న అదే ఫాలో కానప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, లీగల్ గా వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా జిహెచ్ఎంసీ వాళ్ళకి వెళ్ళారు. జిహెచ్ఎంసీ కొలగొట్టడంతో ఇతను ఏమన్నాడు, దాన్ని ట్విస్ట్ చేశాడు, వీళ్ళు బౌన్సర్లు వచ్చి కొట్టాడు అన్నారు. వీళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టు సో ఇప్పుడు అది మామూలుగా ఇప్పుడు బౌన్సర్లు అనే లేకుండా ఎవరు బయటకు వెళ్ళరు. ఇప్పుడు రానా వెంకటేష్ వెళ్ళాలంటే బౌన్సర్లు ఉండాలి. వీళ్ళు ఇతను దాన్ని పెట్టి ఉండొచ్చు. ఇది ఎప్పటి నుంచి గొడవ జరుగుతుంది, నేనే 5-6 సార్లు దీని మీద ఆల్రెడీ చెప్పాను. సో ఏదేమైనా ఇప్పుడు ఫైనల్ కి కొంచెం వచ్చేటట్టుగా వస్తుంది, చూడాలి మరి కోర్టులో ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.